హాయ్ ఫర్ అందర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యశాల నుండి మనకి కొన్ని ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో అందులో మనకి లేటెస్ట్గా మనకి ఒక జిల్లా నుంచి అయితే కొన్ని ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అందులో రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. సో సమయం అయితే చాలా తక్కువ ఉందండి ఇక్కడ మనకి. సో దీనికి ఎలాంటి పరీక్ష కానీ ఎలాంటి ఫీజు అయితే ఏం లేదు. సో ఏప్రిల్ 1వ తారీఖు కల్లా మీరైతే ఈ యొక్క ఉద్యమంలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నింటిని కూడా మన యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. మీరైతే వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది మనకి 18 మార్చికి అయితే వచ్చినట్లయితే ఇచ్చారు. అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి 22 మార్చి 2021 అంటే రేపటితో అయితే మనకి లాస్ట్ డేట్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ మనకి 25 మార్చి 2021 తీస్తారు. అలాగే పబ్లికేషన్స్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 26 మార్చి 2021 ఉంటుంది. అలాగే ఏదైనా గ్రీవెన్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ 27వ తేదీలో మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెకండ్ సెలక్షన్ లిస్ట్ మనకి 30/3/2021 అంటే మార్చి 30వ తేదీన మనకి సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీన మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అయితే ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండ్ టెంపరరీ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు వర్క్ అట్ ఫిజియోథెరపీ సెంటర్ ఇన్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం ఎస్టాబ్లిష్ అండర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి 2 రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అందులో ఒకటి వచ్చేసి మనకి ఫిజియోథెరపిస్ట్ 18,000 అయితే సాలరీగా ఉంటుంది, ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే అలెగ్జరీ నర్స్ మిడ్వైఫ్ అనమాట, ఇది 10,000 అయితే సాలరీగా ఉంటుంది, ఒక పోస్ట్ అయితే ఉంది. సో ద మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ ద అబౌవ్ 2 కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఇన్ ఆన్ టెంపరరీ బేసిస్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా టెంపరరీ బేసిస్ మీదనే ఇవైతే మీకు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ద నెంబర్ ఆఫ్ vacancies is provisionally and likely to increase or decrease as per the need of the department and availability of clear vacancies అనేది ఇచ్చారు. సో అలాగే సెలక్షన్ కమిటీ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి జాయింట్ కలెక్టర్, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్, అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, అలాగే డిఎంఎన్హెచ్ఓ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అందులో మనకి అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే మనకి ఫిజియోథెరపిస్ట్కి అయితే మస్ట్ పాసెస్ రిక్వెస్ట్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే డ్యూటీస్ అనేది చూసుకుంటే హీ ఆర్ షీ మస్ట్ ప్రొవైడెడ్ సర్వీసెస్ డైలీ టు కవర్ మినిమం 50 సీనియర్ సిటిజన్ పర్ మంత్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్, ఇది వచ్చేసి మనకి ఏఎన్ఎం నర్సు షుడ్ బి క్వాలిఫైడ్ యాజ్ అలెగ్జరీ నర్స్ మిడ్వైఫ్ ఏఎన్ఎం అండ్ ట్రైన్డ్ బై రికగ్నైజ్డ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హ్యావ్ బి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫిజియోథెరపీ సెంటర్స్లో, హాస్పిటల్స్లలో. డ్యూటీస్ అనేది ఇన్క్లూడ్ అసిస్టింగ్ ద ఫిజియోథెరపిస్ట్, అసిస్టింగ్ ద సీనియర్ సిటిజన్ పేషెంట్స్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద ఫిజియోథెరపిస్ట్ మస్ట్ ప్రొవైడ్ సర్వీస్ డైలీ టు కవర్ మినిమం 50 సీనియర్ సిటిజన్ పర్ మంత్ అనేది ఇచ్చారు. అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది చూసుకుంటే టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 45 మార్క్స్ విల్ బి allotted against the marks obtained in the academic qualification, that is 10th class or equivalent qualification of nurse ANM intermediate for physiotherapist ఇలా. సో అప్ టు 10 మార్క్స్ వచ్చేసి మనకి ఇయర్ కంప్లీటేషన్కి ఒక్కొక్క మార్క్ అయితే యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇఫ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ మార్క్ లిస్ట్ ఇన్ గ్రేడ్స్ దే షుడ్ ఆల్సో సబ్మిట్ దేర్ మార్క్స్ లిస్ట్ ఇన్ మార్క్స్ మోడ్ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వైజ్, అదర్వైజ్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక ఏజ్ లిమిట్ అయితే మనకి 42 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ద వెబ్సైట్ ఆఫ్ www.kghvisakhapatnam.org and submit the filled in application with relevant all enclosures by register post in person by handover at the special counter provided by the office of the Superintendent King George Hospital విశాఖపట్నం on or before 5 PM 2203 రేపు సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ద అపాయింట్మెంట్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ బేసిస్ అండ్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ అనేది ఇచ్చారు. సో అలాగే ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్క్లోజర్స్ ఏమేమి మీరు సబ్మిట్ చేయాలని కూడా అయితే ఇచ్చారు. సో సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడైతే మనకి 10th class మార్క్ లిస్ట్ అంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అండ్ ఏఎన్ఎం అలా ఆక్సిలరీ నర్సరీ మిడ్వైఫ్, అలాగే కోర్స్ మార్క్ లిస్టు ఫ్రమ్ ఏఎన్ఎం సర్టిఫికేటు. సో అలాగే
ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ మార్క్స్ లిస్ట్ ఫిజియోథెరపీ ఫర్ ఫిజియోథెరపిస్ట్ ఫస్ట్ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్స్, అలాగే ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ కన్సర్న్డ్, అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. అలాగే మనకి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ నర్సింగ్ అండ్ ఏఎన్ఎం పోస్ట్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అయితే ఉండాలి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్, ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అనేది ఇచ్చారు. అలాగే అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ బీ రిజెక్టెడ్. సో పైన తెలిపిన ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది అయితే చెప్పారు. రిజెక్ట్ చేయడం కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఒకసారి అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కావాల్సిన సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా జతపరిచి దాని తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. వన్స్ ఒకసారి అప్లై చేసే ముందుగా ఏ సర్టిఫికేట్లు జతపరిచారో అయితే క్లియర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేయండి. సో ఇక నోట్ అనేది ఇచ్చారు. సో నోట్ ఇది అంత మనకు అంత అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెంటేటివ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో షెడ్యూల్ అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చే 18th అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ అయితే అక్కడ ఆ యొక్క వెబ్సైట్లో లాగిన్ అయితే అక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బీ డన్ అండర్ ద personal supervision of collector and district magistrate Visakhapatnam and joint collector Visakhapatnam transparently according to merit, weight, age and rule of reservation etc. After completion of verification of applications, provisional merit list will be placed in the website for information of the candidate after answering the appeals. If any, final seniority list will be published in a transparent manner. Hence, they are advised not to resort for any unethical practice and cooperate with the district selection committee for transparent selection candidates అని ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్ మనకి ఏదైతే పైన చెప్పామో సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో సో అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రకారమే మీకైతే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను జాయింట్ కలెక్టర్ అనేది డెవలప్మెంట్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ వాళ్ళ మెంబర్ అనమాట కన్వీనర్. సో వీళ్ళు అంటే ఈ యొక్క నలుగురు అంటే డిఎంహెచ్ఓ విశాఖపట్నం దానికి సంబంధించి కానీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం వీళ్ళందరూ అయితే మీకు ఈ యొక్క సెలక్షన్ కమిటీలో ఉండి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫిజియోథెరపిస్టు, ఆక్సిలరీ నర్స్, మిడ్వైఫ్ ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వల్ల అర్హత ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఎక్కువ విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.